హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ దీపావళి పండుగ పరమ పవిత్రమైన రోజు. అమావాస్యతో కూడుకొని వస్తున్న ఈ దీపావళి రోజున మనం ఎన్నో రకాల పూజలు గావిస్తూ ఉంటామో, ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామో, లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటామో, ఇంట్లో ఐశ్వర్యం సిద్ధించాలని, ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోవాలని లక్ష్మీదేవికి మొర పెట్టుకుంటూ ఉంటామో. అయితే కొంతమంది ఉపవాసం గావిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకుంటూ పూజిస్తూ ఉంటారు. ఉపవాసం చేయలేని వారు పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఇంట్లో ఆడవారు ఈ ఆహార పదార్థాలతో వంటను చెయ్యకూడదు. ఇదే శాస్త్రము, మన పూర్వీకుల నుంచి పాటిస్తున్న ఆచారము. ఇలా పొరపాటున చేసిన కూడాను ఎన్నో రకాల దోషాలు వస్తాయి. 7 తరాల వరకు ఈ దోష పాప ఫలితం మిమ్మల్ని చుట్టుకుంటుంది. అయితే అసలు ఆహార పదార్థం విషయంలో ఎటువంటి నియమాలు తీసుకోవాలో, ఏ ఆహారాన్ని అస్సలు ఈ దీపావళి నాడు భుజించకూడదో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న పురాణ కథను, దీపావళికి సంబంధించిన కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. పురాణంలో దీపావళి గురించిన ఈ పురాణ కథ ఉంది. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసుణ్ణి సంహారం చేసిన మరుసటి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతూ ఉంటారు. అసలు ఈ నరకాసురుడు ఎవరంటే, తెల్లవారుతుంది. గంగా నదీ తీరం ఎంతో ఆహ్లాదంగా ఉంది. దూరంగా ఉన్న మిథిలా నగరంలో సందడి మొదలైంది. నది ఒడ్డున ఉన్న యజ్ఞవాటిక వేదనాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఓ పంట పొలాన్ని తన బంగారు నాగలితో దున్నడానికి సిద్ధమవుతున్నాడు జనక మహారాజు. మంత్ర శబ్దాలు మిన్నంటుతూ ఉండగా నాగలిని నేలకు తాటించి ముందుకు నడిపాడు జనకుడు. అలా కొద్ది దూరం సాగగానే కంగుమంటూ శబ్దం. చూస్తే బంగారంతో తాపడం చేసిన ఒక పేటిక. తెరిచి చూస్తే ఒక ముద్దు లొలికే బిడ్డ. ఇది సీత కథ కాదు. అప్పటికి సీతావతరణం జరిగిపోయి చాలా కాలమైంది. రావణ వధ కూడా పూర్తయింది. ఇప్పుడు కనిపించిన ఆ పసివాడి పేరు నరకుడు. సీత దొరికిన చోటే భూమిలో ఈ బాలుడు కూడా ఉద్భవించాడు. అప్పుడు జరిగిందో విచిత్రం. దిక్కులు మార్మోగే శబ్దంతో భూదేవి అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఆమె అక్కడందరికీ ఆ బాలుడి గురించి చెప్పడం ప్రారంభించింది. హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచాడు. అప్పుడు శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని యథాస్థానంలో ఉంచాడు. ఈ సమయంలో భూదేవి విష్ణువు కారణంగా గర్భం దాల్చింది. ఎంతకాలానికి ప్రసవం జరగకపోవడంతో భూదేవి బాధపడసాగింది. అప్పుడు విష్ణుమూర్తి ఆమెను ఓదారుస్తూ, నీ గర్భన పుట్టబోయేవాడు మహాబలవంతుడు, పరాక్రమశాలి, తన బలంతో లోకాలను జయిస్తాడు. ఈ విషయం తెలిసి బ్రహ్మాది దేవతలు ప్రసవం జరగకుండా బాధ పెడుతున్నారు. త్రేతాయుగంలో నేను రావణ వధ కోసం రాముడి పేరుతో అవతరిస్తాను. రావణ వధ తరువాత నీకు ప్రసవం జరుగుతుందని చెప్పాడు. ఆ ప్రకారమే ఈ బిడ్డ జననం జరిగింది. ఈ పిల్లాన్ని 16 ఏళ్ల వరకు పెంచమని జనక మహారాజును కోరింది. అలా జనకాశ్రయానికి చేరిన నరకుడు రాజోచిత విద్యలన్నింటిలో ఆరితేరాడు. సరిగ్గా 16 ఏళ్ల తరువాత భూదేవి అతన్ని గంగా తీరానికి తీసుకెళ్ళింది. అక్కడ మహావిష్ణు సమేతంగా కనిపించి ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని, శక్తి అనే విశేష ఆయుధాన్ని, ఒక దివ్య రథాన్ని అనుగ్రహించింది. తర్వాత నరకుడు విదర్భ రాజకుమార్తె మాయాదేవిని పెళ్లాడాడు. రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. తనను పెంచిన జనకుణ్ణి కూడా ఎంతో ఆదరించి గౌరవించాడు. నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం కూడా పరిపాలించాడు. ద్వాపర యుగంలో నరకునకు
బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్ఠుల వారు, నీవు మదగర్వమున సజ్జనులను మితిమీరి అవమానించుతున్నావో నీ జన్మదాత చేతనే మరణించెదవు అని శపించాడు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుంచి మరణం లేకుండునట్లు వరమును సంపాదించాడు. బాణాసురుడు ధర్మ ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అదితి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థించారు. అప్పుడు నరకుణ్ణి సంహరింప కామరూప దేశానికి వెళ్లాడు. ఆయనతో సత్యభామ కూడా రణరంగానికి వచ్చింది. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కాని విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకుణ్ణి సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్ఛపోయినట్లు నటిస్తాడు. కళ్ల ముందు భర్త మూర్ఛపోవడం చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తోంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతుల్లో మరణిస్తాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ విడుదలవడంతో ఆనంద పరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలో మరునాటి దినమున పండుగగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ దీపావళి పండుగ పవిత్రమైన రోజు. ఈ రోజున మనము లక్ష్మీదేవిని ఎంతగానో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటామో చాలా మంది కూడా ఈ రోజు ఉపవాసం ఉండి అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఉపవాసం ఉండలేని వారు అంటే గర్భిణీలు కావచ్చు, బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కావచ్చు, ఈ ఆహార పదార్థాలు అస్సలు ముట్టకూడదు. ఈ రోజున మనం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాల్సి ఉంటుంది. అంటే కూరగాయలు, ఆకుకూరలతో చేసిన ఆహారాన్ని మాత్రమే భుజించాల్సి ఉంటుంది. అయితే ఈ రోజున పొరపాటున కూడా తోటకూరను అస్సలు ఇంట్లో వండవద్దు. తోటకూరను వండి ఇంట్లో తింటే గనక అనేక రకాల పాపాలు కలుగుతాయి. తోటకూర ఈ రోజున, ఈ దీపావళి అమావాస్య రోజున తినడం నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదండి, ఈ రోజున ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. సాత్వికమైన ఆహారం మాత్రమే ఈ రోజున తీసుకుంటూ మనము లక్ష్మీదేవిని మనసులో ధ్యానించుకోవాలి. అలా కాకుండా ఇలా మనం నాన్ వెజ్ని కానీ లేదా మగవారు మద్యాన్ని కానీ సేవిస్తే గనక ఈ రోజున ఇబ్బందులు ఇక మీకు తప్పవు. ఈ రోజు నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు మీ జీవితంలో మొదలవుతాయి. మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క మనసు ఆలోచన ఉంటుంది. ఇటువంటి పుణ్య తిథుల నాడు మనము ఈ విధంగా నాన్ వెజ్ ని తీసుకున్న, మద్యాన్ని సేవించిన కూడాను ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అవే మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తాయి. అదేవిధంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురి కాక తప్పదు. కాబట్టి ఈ రోజున తోటకూరను అస్సలు భుజించవద్దు. అదేవిధంగా మద్య మాంసాదికాల జోలికి అసలే పోవద్దు. కొంతమంది ఫలోపవాసం చేస్తూ ఉంటారు. అంటే పండ్లు భుజిస్తూ మీ యొక్క ఉపవాసాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. పండ్ల రసాలు తీసుకోవచ్చును, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ ఆహారం విషయంలో ఈ నియమాలు ఖచ్చితంగా అనుసరించాల్సిందే.